ఒకటి ఇవ్వడం అయితే మంచిదే. ఎందుకంటే బండి యాదగిరి లాంటి వాళ్ళని తలుచుకోవాలి కదా. బండి యాదగిరిని ఎక్క యాదగిరి కూడా తలుచుకోవాలి. బండి యాదగిరి ఎటువంటి త్యాగాలు చేసిండు, ఆయన మామూలు త్యాగాలు కాదు. ఆయన బంధువులు కూడా కోటయ్య అని ఇంకో ఆయన ఉండేవాడు, ఆయన మేనలుడు. ఆయన కూడా పెద్ద ఫ్రీడమ్ ఫైటర్, యుద్ధాలు చేసిండు. అట్లా మొత్తం కుటుంబం అంతా బలైంది దళితులాళ్ళు. సో మొట్టమొదటి ఆయన తెలుసుకోవాలి. బండెనక బండి కట్టి ఏ బండ్లకు బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతూ కొడుకో జన్నారెడ్డి ప్రతాపరెడ్డి పాట, ఒరిజినల్ పాట ప్రతాపరెడ్డి మీద రాసింది. 1,80,000 ఎకరాల భూమి అది నిజాం దగ్గర తీసుకున్నారు. అంటే వాళ్ళందరూ బ్రోకర్లే, నిజాం దగ్గర బ్రోకర్లు చేసిన వాళ్ళే అంతంత భూములు ఇస్తారు. దొంగ పనులు చేస్తే, వాళ్ళకు ఊడిగం చేస్తే, వాళ్ళకి అన్ని తప్పుడు పనులన్నీ చేసి వాళ్ళకి సహకరిస్తే వాళ్ళకు భూములు ఇస్తారు, ఇచ్చిండ్రు. అనేక మంది ఉసురు పోసుకున్నాడు. అందుకని ఏ బండిలో పోయినా వదిలిపెట్టంరా. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతూ కొడుకో ప్రతాపరెడ్డి అనేది పాట. ఇంకో పాట ఆయన రాసింది. ధైర్యస్తుడు, పెద్ద ధైర్యస్తుడు ఆయన. అన్ని పోగొట్టుకొని చాలా కష్టపడ్డాడు మనిషి. ఆయన బిఎన్ రెడ్డితో కలిసి పనిచేసింది. బిఎన్ రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆయన ఇద్దరు దళ సభ్యులుగా ఉండేవాళ్ళు. బిఎన్ రెడ్డి దళం అది. తర్వాత చచ్చిపోయాడు కూడా. ఎందుకంటే వాళ్ళు కాల్పులు జరుపుతుంటే ఈయన పాపం ఎదురుపోయి చచ్చిపోయిండు బండి యాదగిరి. బిఎన్ రెడ్డి ఏమో తప్పించుకోవడానికి బావిలో దుంకిండు. బావిలో నీళ్లు ఉన్నాయి, వాళ్ళు చూసుకోలేదు, ఆయన దుంకిండు. చచ్చిపోయాడు అనుకొని వదిలేసిపోయిండు, చంపేసి వెళ్ళిపోయిన వాళ్ళు రజాకారులు. సో అట్లా ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. ఇంకొక పాట ఏం రాసిందంటే, నైజాము సర్కరోడా నాజీల మించినోడా యమ బాధలు పెడితే బడివే నైజాము సర్కరోడా అని ఇంకో పాట. సినిమాకి వచ్చేసరికి బి నరసింహరావు గద్దర్ కలిసి ఏం చేశారంటే, ఆ ప్రతాపరెడ్డి అంటే ఎవరికి తెలుస్తుంది? నిజామే అందరికి తెలుసు. కర్కోటకు నిజాం, 60 కొమ్మరుల 20 కొమ్ముల ఘోర క్రూర కర్కోటకు నిజాం. కాబట్టి నిజాం పేరు చెప్తే బాగుంటుందని బండి వెనుక బండి అంటే కార్లని, బండి వెనుక బండి 16 బండ్లు కట్టి కార్లు కట్టి, అది కూడా రోల్స్ రాయిస్ కార్లు, మామూలు కార్లు కావు. నిజాం అవే కదా కార్లు. ఏ బండిలో పోతావు కొడుక నైజాం సర్కరోడా, గొలుకొండ కిల్ల కింద నీ గోరిగడతం కొడుక. అట్లా రాసిండు ఆయన ఆ రోజుల్లో. ఇప్పుడు రాయమని ముఖ్యమంత్రులు మీరు రాస్తారేమో, రాయంగానే జైల్లో పెడతారు. ఆ రోజుల్లో అంత ధైర్యంతో రాసిండు, తెలిసి రాసిండు. తర్వాత రజాకారుల తూటాలకు ఎదురెళ్ళి చచ్చిపోయిండు కూడా, ఎదురొడ్డి చచ్చిపోయిండు. అందుకని అంత గొప్ప యోధుని తలుచుకోవడం చాలామంది తెలియదు. అసలు నాగల్లి, అసలు ఇంటి పేరు, ఆయన పేరు నాగల్లి యాదగిరి. నాగల్లి యాదగిరి ఎలకపల్లి అని ఉంటుంది, దగ్గరనే జనగామ దగ్గర ఉంటుంది. అట్లా పెద్ద పోరాటాలు చేసిండు ఆయన. ఆ చుట్టుపక్కలంతా పెద్ద పోరాటాలు జరిగినాయి. కాబట్టి ఒకచోటగా ధర్మపురం తండాలు 13 మంది వాళ్ళు గోర్మాటి అంటే లంబాడులు చచ్చిపోయారు పెద్ద పోరాటం చేసి. తాను నాయక్, సోమ్లు నాయక్, అట్లా ఇంకా దర్గా నాయక్ బతుకున్నాడు కుటుంబంలో. రజాకార్ క్యాంపు తగిలిపెట్టిండ్రు, రజాకార్ వచ్చి వీళ్ళ క్యాంపు తగిలిపెట్టిండ్రు. ఇవన్నీ చూసి ఆయన రాసిండు బండి యాదగిరి. ఒకటి కాదు, అనేక రాజకాలు చేస్తే అవన్నీ చూస్తూ ధైర్యంగా రాసిండు ఆయన. ఆయనను తలుచుకోవాలి. ఇప్పటిదాకా వాళ్ళ పేరు చెప్పారు ఎవరైనా? ఈ గవర్నమెంట్ 10 ఏళ్ళు అయింది, కేసీఆర్ గవర్నమెంట్. ఒక్కసారి కూడా బండి యాదగిరి పేరు చెప్పలేదు. ఏం తెలుస్తుంది? నువ్వు బెల్లెలతో పేరు చెప్పినావా? గద్దర్ మీద 6 తూటాలు చంద్రబాబు నాయుడు కాలిస్తే పేరు చెప్పినావా? నువ్వు ఎన్నడూ చెప్పలేదు కేసీఆర్. మొట్టమొదటిసారి బండి యాదగిరిని తలుచుకున్నాడు. అది గొప్ప విషయం. బండి యాదగిరిని తలుచుకుంటే ఏంటంటే, మామూలుగా ఏం చెప్తారంటే, గద్దర్ కావచ్చు, బండి యాదగిరి కావచ్చు, వాళ్ళని తలుచుకుంటే మన కన్నీళ్ళు ఆగాయి, కన్నీళ్ళు పొంగుతాయి. కన్నీళ్ళు మన ఆత్మను శుద్ధి చేస్తాయని గుజరాతీ పద్యం. నీ శరీరాన్ని శుద్ధి చేయడానికి నీళ్లున్నాయి, పిండి ఉంది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహేంద్ర జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళని గుర్తు చేసుకుంటే కన్నీళ్ళు కారుతాయి. ఆ కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయి, కడుగుతాయి ఆత్మను అని గుజరాతీ పద్యం. కాబట్టి బండి యాదగిరిని గుర్తు చేసుకుంటే మనం ఎవరైనా వద్దంటామా? ఎట్లంటాము? ఆయనంత గొప్పోడు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత దళితులు కదా, ఎంత అన్యాయంగా బతుకుతున్నారు, తిండి లేకుండా బతుకుతున్నారు. వాళ్ళంతా స్వాతంత్రం ఒక ఆయన కాదు, కోటయ్య, ఇద్దరు ఆత్మ బలిదానం చేసి. కోటయ్య కూడా అంతే కదా, ఆయన బంధువు. మరి అంత పెద్ద పోరాటాలు చేస్తే ఆ పోరాట వీరులను తలుచుకోవాలి కదా. అందుకని అది గొప్ప, చాలా గొప్ప విషయం. బండి యాదగిరిని తలుచుకోవడం, గద్దర్ని తలుచుకోవడం, సుద్దాల హనుమంతుని తలుచుకోవడం. సుద్దాల హనుమంతు మామూలు మనిషి. ఒక చేత కలం, ఇంకో చేత తంబూర పట్టుకొని పాట పాడుకుంటా ఎంత గొప్పగా రాసుకుంటూ పోయిండు. ఆ రామాయణం రాసిండు. రామాయణం పద్ధతిలో గొల్లశుద్ధులు రాసిండు. పల్లెటూరి పిల్లవాడ పసలగాసే గొల్లవాడ అని రాసిండు మొట్టమొదట. నువ్వు పాలు మరిచి ఎన్నాళ్ళు అయిందో అని రాసిండు. రాస్తే గొల్లోడ అంటే బాగుండదని అంటే పల్లెటూరి పిల్లవాడ పసలగాసే మార్చిండు, పసలగాసే మునగాడ అని మార్చిండు. నువ్వు పాలు మరిచి ఎన్నాళ్ళు అయ్యిందో, నువ్వు కొలుగుదిరి ఎన్నాళ్ళు అయ్యిందో అని అద్భుతంగా రాసిండు. అందరూ దుఃఖిస్తారు కదా, సినిమాలు కూడా పెట్టారు కదా, దాన్ని దుఃఖిస్తారు. కష్టం, చిన్న పిల్లగాని కష్టం ఎంత కష్టం ఉంటుంది. పసులు కాసుకుంటా, తిండి కూడా లేనోడు, పశువుల సంగతి తెలియనోడు, వాడు లేకపోతే బతుకుదరు లేదు వానికి.
అటువంటి వాళ్ళ కష్టాలను రాసిన మనిషి, పేదల గొంతుకైండి ఆయన, కష్టజీవుల కలమైండి ఆయన. ఆయన ఎంత బాగా రాసిండంటే అప్పుడు సిరాబుడ్డి ఉంటుంది, సిరాబుడ్డిలో కల మధ్య రాయాలి, కానీ సిరాబుడ్డిలో అదలేదు, కూనే జిగర్ లిక్కే అన్నారు కవులు. అంటే తన గుండెలోనే తన కలమద్ది, తన గుండె రక్తంలో కలమద్ది, ఆ గుండె రక్తంతో రాసిండు ఆయన, తన గుండె రక్తంతో రాసిండు ఆయన. అంత అద్భుతంగా రాసిండు. అందుకని సుద్దాల హనుమంతు గారిని కూడా తలుచుకోవడం చాలా గొప్ప విషయం. వాళ్ళిద్దరు కలిసి పక్కపక్కనే దగ్గరనే ఊర్లు. సో సుద్దాలకు అటు దగ్గరనే, అటంతా కలిసే పనిచేసారు వీళ్ళు. వాళ్ళందరూ తలుచుకోవాలి. ఎక్క యాదగిరి కూడా ఎంత మామూలు మనిషి. ఎక్క యాదగిరి ఎంత గొప్పోడు. ఎక్క యాదగిరి ఆయన 72లో మొదలుపెట్టి స్తూపం, తెలంగాణ అమరవీరుల స్తూపం, 69లో చచ్చిపోయిన వాళ్ళది 369 మందిని బ్రహ్మానందరెడ్డి పొట్టన పెట్టుకుంటే కాల్చి పారేస్తే అమరులైన వాళ్ళందరూ తలుచుకొని దుఃఖంతో ఆయన పాపం పేద మునులు కాపు ఆయన ఏం చేసిండు, ఆయన సొంత డబ్బులు ఆ రోజులో 4 లక్షల రూపాయలు ఆ డబ్బులు పెట్టి దాన్ని మొత్తం, ఆయన పెద్ద బరోడా స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నాడు, చాలా గొప్పోడు ఆయన. ఆయన చెక్కి దాన్ని తయారు చేసి తీసుకొని పోయి అక్కడ నాటిండు. 72 నుంచి 74 దాకా పట్టింది ఆయనకు. 4 లక్షలు ఖర్చు అయింది. 4 లక్షలు అంటే ఏంది, ఇప్పుడు 400 కోట్లు కూడా కావచ్చు భూములు. ఆ రోజుల్లో భూములు కొంటే హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్ అయిన కదా కొంటే ఇప్పుడు 400 కోట్లు కూడా అయ్యేది భూములు. కానీ అంత ఖర్చు పెట్టాడు. చివరి రోజులు ఏమైంది ఆయనకు, ఖర్చు పెట్టిండు. ఇనాగరేషన్ పోతే ఇలా రానియలేదు. మేయర్ లక్ష్మీనారాయణ ముదిరాజు, ఆయన కూడా 69 ఉద్యమంలో ఉన్నాడు, కోశాంబాల్లో ఉండేవాడు లక్ష్మీనారాయణ ముదిరాజు. ఆయన పోతే లక్ష్మీనారాయణ ముదిరాజును అరెస్ట్ చేశాను, కేసు పెట్టారు ఆయన మీద. ఇప్పటిదాకా ఇనాగరేషన్ చేయలేదు. ఎప్పుడు బాధపడుతుంటాడు. ఇంతకాలమైంది మనం అందరం పోయి అక్కడ ప్రతిజ్ఞ చేస్తాం కదా, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా ఉన్నది కదా, అసెంబ్లీ ముందు పెట్టాం కదా, ఎందుకు పర్మిషన్ ఇయ్యరు, ఎందుకు దాన్ని ఇనాగరేట్ చేయరు? కేసీఆర్తో మళ్ళా పోయి బతిమలాడిండు. కేసీఆర్ అంతకంటే ముందు తెలంగాణ రాకముందు ఈయన పోయి అక్కడ దండం పెడుతుంటే తను కూడా వచ్చిండు. ఆడికి వచ్చి దండం పెట్టిండు, ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా చేయలేపిండు పిడికిలు బిగించి. కానీ ఆ తర్వాత ఎన్నడూ పోలేదు, 10 ఏళ్ళు అది ముఖ్యమంత్రి కూడా ఎన్నడూ పోలేదు. ఈయన పోయి అడిగితే ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. గద్దరు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు కదా, ఈయనకి ఇవ్వలేదు, గద్దరికి ఇవ్వలేదు. ఇప్పుడు గద్దను తలుచుకోవడం. ఎక్క యాదగిరి 87 ఏళ్ళు, ఇప్పుడు 88 ఏళ్ళు, రేపు ఎల్లుండో 88 ఏళ్ళు వస్తుంది. పెద్ద ఆయన, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, కష్టం ఉంది ఆయనకు, వైద్యానికి కూడా డబ్బులు లేవు. ఆ పరిస్థితుల్లో ఆయన సన్మానించడం ఒక గొప్ప విషయం. ఆ తర్వాత రేపు ఎల్లుండో దాన్ని ఇనాగరేషన్ కూడా చేస్తారు. తర్వాత ఆయనకు ₹1 కోటి ఇస్తే, భూమి ఇస్తే సొంత కాలం మీద నిల్చుంటాడు. లేకపోతే పిల్లలు ఏమనుకుంటున్నారంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టిండు పిచ్చి ఆయన, మా నాయన ఈ డబ్బులు ఉంటే ఎంత సంపాదిస్తుంటుంది, ఈయన ఏదో ఆవేశంలో పోయిండు, ఎటో పోయిండు, జనం చచ్చిపోతే పోయిండు అంటే. అప్పట్లో వాళ్ళు లేరు కదా, జనం చచ్చిపోయినా నేను చూసిండు, నేను చూసిన కాబట్టి ఆయనకు దుఃఖం ఉంటుంది. కాబట్టి పోతే పోనీ అని పెట్టిండు ఆయన. కాపు కాబట్టి, మునుడు కాపు కాబట్టి కొంచెం డబ్బులు అక్కడిక్కడ ఉన్నాయి, తీసుకొచ్చి చేసి పెట్టిండు ఆయన. కానీ చివరికి ఏమైంది, ఇప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఈ గవర్నమెంట్ పట్టించుకున్నది. ఎంతో ₹1 కోటి ఇచ్చింది, స్థలం ఇచ్చింది, అంత కలిసి 2-3 కోట్లు అవుతుండొచ్చు. అది ఆ ల్యాండ్ కనుకుంటే 400 కోట్లు అవుతుండొచ్చు, 40 కోట్లు అవుతుండొచ్చు, అంత కాకపోవచ్చు. కానీ గుర్తింపించారు ఫస్ట్. ఎక్క యాదగిరి అంటే ఎవరు, ఎక్క యాదగిరి రావు అంటే పలానాయన అందరు తెలిసి వచ్చింది. లేకపోతే తెలిసేది కాదు కదా. గద్దర్ అంటే కూడా తెలుస్తుందా? ఇప్పుడు కేసీఆర్ నోటుతోటి, పాపం నోటుతోటి గద్దర్ పేరు చెప్పనే లేదు. అయితే ఏంటంటే ఇంకా చాలామంది ఉన్నారు. సరే, ఆ పైన బండి యాదగిరి ఉన్నాడు, కింద ఎక్క యాదగిరి ఉన్నారు, మధ్యలో నాలాంటి పాషం యాదగిరి ఉన్నారు, చాలామంది ఉన్నారు. సుద్దాల ఆ గొప్పోడు, ఆయన పేరు మీద ఇచ్చిండ్రు, అది చాలా సంతోషిద్దాం మనం. జయరాజు పరిస్థితి ఏంది? జయరాజుకు పాపం అంత గొప్పోడు, ప్రకృతి గురించి అద్భుతంగా రాస్తాడు. ఆయన ఆఖరికి మావోయిస్టుల గురించి కూడా అద్భుతంగా రాసిండు పాటలు. ఒకరి కాదు, అనేక మంది గురించి రాసిండు. ఆయన పక్షవాతం వచ్చి అనేక సమస్యలు ఉన్నాయి. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. సింగరేణి ఉద్యోగి అయినా సమస్యలు ఉన్నాయి. కానీ పక్షవాతం వచ్చింది, పడిపోయే స్థితిలో ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆయన పిలిచి ఇవ్వడం, సన్మానించడం అనేది గొప్ప విషయం. మొట్టమొదటి పాటలు రాశారు కదా ఆయన. అంటే గూడంజయ్య ఎంత గొప్పవాడు. గూడంజయ్య ఆయన తండ్రి, వాళ్ళ అన్న చంద్రం, డాక్టర్ చంద్రం నాకు బాగా క్లోజు. మేమే తీసుకుని పోయి ఆయన మీద కేసులు పెడుతుంటే, ఆయనేమో ఆర్ఎస్లో ఉండేవాడు డాక్టర్ చంద్రం, ఇందిరారెడ్డితో కలిసి తిరిగేవాడు. ఇందిరారెడ్డి, నేను, చంద్రం కలిసి చాలా పడ్డాం అప్పట్లో. ఇందిరారెడ్డి నా క్లాస్మేటు, ఈయనేమో మాకు 1 ఇయర్ సీనియర్, కానీ మాతో కలిసి తిరిగేవాడు చంద్రం. ఆయనకు సమస్య వస్తే నా తమ్ముని ఏడిపిస్తున్నారంటే అజ్ఞాతంలో ఉండాలని చెప్పి మా దగ్గర గౌలిగూడలో రిక్షాగల్లి పెట్టినాం. రిక్షాగల్లో మా కిషన్ యాదవ్ లాంటి వాళ్ళందరూ కలిసి సహాయం చేసి, ఎవరి రహస్యంగా తెలియదు వాళ్ళంతా కొంచెం హిందుత్వ
ఉన్నోళ్ళు. కానీ వాళ్ళందరూ పాపం రహస్యంగా ఉంటే అన్నం పెట్టి చూసి కిరాయి ఇవ్వకుండా జాగ్రత్త చేసి కాపాడుకున్నాం మేము. అట్లాంటి ఆయన ఎంత కష్టపడ్డాడు. ఆయన పెథాలజిస్ట్ స్వయంగా. ఆయన క్యాన్సర్ అయితే డాక్టర్ బీరప్ప నిమ్స్లో గుండె తీసేసి లోపల పెద్ద పెగులకైతే తీసి కత్తిరించి పెట్టాడు. నేను గద్దరం పోయినాం, మాటికి రోజు పోయినాం, మేమే అడ్మిట్ చేసినాము. అయితే ఆ కత్తిరించినది ఇంత పెద్ద పిడికిలంత ఉండేది, అది తీసి బయట పెట్టి చూపించింది మాకు. చూపిస్తే అది కొట్టుకుంటుంటే గద్దరికి చెమట పట్టేసింది, మొత్తం చెమట పట్టి దాదాపు స్పృహ తప్పినంత పని అయింది ఆయన. మళ్ళీ మేము తీసుకొని పోయి ఆయన పక్కనే పడుకోబెట్టి మళ్ళీ వైద్యం చేసి 2వ రోజు డిశ్చార్జ్ చేసినాం. ఆయన లేచి ఈ లోపల గూడెంజయ్ లేచి, అయ్యో గద్దరానికి ఏమైంది అంటే, ఏం కాలేదు, నీకోసం వస్తే చిన్న ఇష్యూ అయింది, ఏం కాలేదు, మంచిగానే ఉన్నాడు, నీ పక్కన పడుకుంటా అన్నాడు, నిన్ను చూస్తున్నాడు, గమనిస్తూనే ఉంటా అన్నాడు, నీకు అటెండర్ లాగా వచ్చిండు. అవు అట్లా ఆయన సంతోషపడ్డాడు పాపం. సో అట్లా చేసినాం గద్దర్ది. పాపం మళ్ళీ 8 ఏళ్ళు బతికిండు. ఆ తర్వాత ఎంత కష్టమైంది. గూడెంజయ్యను బతికిచ్చింది బీరప్పనే, జయరాజుని బతికిచ్చింది కూడా బీరప్పనే. ఇట్లా అనేక మందికి సేవలు చేసిండు ఆయన. సో అందుకని ఏంటంటే వీళ్ళందరూ తలుచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇప్పుడు ఆర్థిక సమస్యలు చాలా భయంకరంగా ఉన్నాయి. నేను నా కోపంతో వద్దు, నేను తీసుకొని డబ్బులు తీసుకొని చెప్పొచ్చు, తీసుకోవడం తప్పని కూడా చెప్పొచ్చు. కానీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా, ఎంత ఎక్కయ్య పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఈయన గూడెంజయ్ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నది వాళ్ళది. అదేవిధంగా జయరాజ్ పరిస్థితి కష్టంగానే ఉంది. వీళ్ళందరూ తలుచుకోవాలి కదా మనము. వాళ్ళ గురించి అందరికి ఇవ్వడం చాలా గొప్ప విషయమే. అయితే ఏంటంటే కొంతమంది ఏమడుగుతున్నారంటే బీఆర్ఎస్లో ముఖ్యంగా వీళ్ళు ఏం చేశారు అడుగుతున్నారు. వీళ్ళ సంగతి వాళ్ళకి ఏమైనా తెలుసా? వీళ్ళు నేను చూసిన రవిలను, వీళ్ళ ముఖం కూడా చూడలేదు. కేసీఆర్ లాంటి ఎప్పుడైనా గద్దర్ పేరు చెప్పినవా? అడగాలి. బండి యాదగిరి పేరు చెప్పినవా? అడగాలి. గట్టి గల్లా బట్టి అడుగు. నీకు బండి యాదగిరి తెలుసా? అడుగుదాం బీఆర్ఎస్ వాళ్ళను. ఒక్కరికన్నది పేరు చెప్పారా పాప నోటితోటి? ఏదో రేవంత్ రెడ్డి అయితే ఇస్తున్నాడు, నువ్వు నీ పాప నోటితో చెప్పినవా ఎప్పుడన్నా? పాపమే కదా, నీకు బుద్ధి ఉందా, నీకు సిగ్గుందా? బీఆర్ఎస్ వాడు ఒక్కడని చెప్పిండా? బండి యాదగిరి పేరు చెప్పినవా? గూడెంజయ్ పేరు చెప్పినవా? గూడెంజయ్ చచ్చిపోయేటప్పుడు ఒక్కసారన్నా నేను ఇంత పని చేసినా కదా, ఒక్కసారన్నా కేసీఆర్ రావాలని కోరుకున్నాడు. పోయిండు ఆవాడు, పత్రికలు వచ్చింది, టీవీలో వచ్చింది. ఎక్కడ పోయిన వాళ్ళు? ఒక్కడు పోలేదు. బుద్ధి లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కువ మాట్లాడితే ఎక్కువ తిట్టించుకుంటారు, గుర్తుపెట్టుకోండి మీరు. మేము మాట్లాడేటోళ్ళం కాదు, కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళని కించపరిస్తే, అమరులను కించపరిస్తే బూత్ పని రాలుతాయి. మీ జనం తంతరు మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. మీరు ఆఖరికి పురుగులు పడి చేస్తారు, మేమనేది కాదు. గుర్తుపెట్టుకోవాలని చెప్తున్న వాళ్ళని నోరు ఇప్పొద్దు, మాట్లాడొద్దు. వాళ్ళ గురించి అనే హక్కు మీకు లేదు. మీరు ఎన్నడూ వాళ్ళ పేరు చెప్పలేదు. గద్దర్ 4 గంటలు వచ్చి బయట కూర్చుంటే ఎండలా ఆయన మీద కేసులు చంద్రబాబు పెట్టాడు. చంద్రబాబు కేసులు పెట్టినప్పుడు, గద్దర్ పోరాటం చేస్తున్నప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? చంద్రబాబు పాదాలు తీసుకుంటున్నాడు, కుషామత్ చేసుకుంటున్నాడు, నూనె రాసుకుంటా, మాలిష్ చేసుకుంటా. చంద్రబాబు దగ్గరనే పడి కాపులు కాస్తున్నాడు. నువ్వేం మాట్లాడతావు? ఏం మాట్లాడతారు మీరు? గద్దర్ మీద 6 తూటాలు కాల్చినప్పుడు ఎక్కడున్నారు మీరు? చంద్రబాబు దగ్గరనే ఉన్నారు కదా. మరి గద్దర్ మీద జరిగితే ఆయన చంద్రబాబు పెట్టే కేసులు రద్దు చేయమని వస్తే ఒక్కరోజు ఇంటర్వ్యూ ఇచ్చిరా మీరు? కేసులు రద్దు చేసిరా? చేయాలి కదా, చేయలేదు. మీ పాడు ముఖానికి ఏం చెప్తారు మీరు? మీరు గద్దర్ అంటారా? మీకు తెలివి ఉందా? అందుకే జనం ప్రశ్నిస్తున్నారు. మీరు గద్దర్ అనవద్దు, గూడెంజయ్ అనవద్దు, జయరాజు అనవద్దు, సుద్దాల హనుమంతులు అనవద్దు, వీళ్ళు అనాల్సిన ఎక్కయ్య అనవద్దు. ఎప్పుడైనా మీ పాప ముఖానికి తెలంగాణ వచ్చినాక ఒక్కరోజు పోయిన రాడికి అక్కడ ఇనాగ్రేట్ చేసినరా? ఎందుకు చేయలే? మేమంతా అడిగినాం కదా ప్రతిసారి, ఎందుకు చేయలే మీరు? అందుకనే వాళ్ళు పాపాత్ములు, వీళ్ళని తప్పనేటోళ్ళు తప్పు. వాళ్ళు చాలా గొప్పోళ్ళు. ఏం చేసినారు కాదు, మీరేం చేసినారు. అయితే విమలక్కకి ఇయ్యలేదు, ఇన్నారెడ్డికి ఇయ్యలేదు, నిజమే అది. దానికి కారణం ఏంటంటే ఇన్నారెడ్డి జనం దృష్టిలో, గవర్నమెంట్ దృష్టిలో మావోయిస్ట్ అని ఉన్నది. అందులోంచి వచ్చినోడే. విమలక్కనేమో జనశక్తి అని ఉన్నది. కేసులు ఇంకా ఉన్నాయి, ఇద్దరి మీద ఉన్నాయి. పాపం చాలా పెద్ద పని చేశారు. ఇన్నారెడ్డి కూడా చాలా గొప్ప పని చేశారు. ఇన్నారెడ్డి పేరు ఎందుకు చెప్పారు మరి వాళ్ళు? టీఆర్ఎస్ పెట్టించిందే ఇన్నారెడ్డి కదా. ఇన్నారెడ్డి లేకపోతే టీఆర్ఎస్ ఉందా? ఇన్నారెడ్డి లేకపోతే కేసీఆర్ ఉందా? ఇన్నారెడ్డిని ముంచిరు కదా కేసీఆర్. మా ఇంట్లోనే పంచాయతీ అయింది, 40-50 లక్షలు ముంచిరు ఆ రోజుల్లోనే. మరి ఇన్నారెడ్డి మీద ఏంటంటే కేసులు ఉన్నాయి, కష్టమవుతుంది. అంతకుముందు విమలక్తో కూడా ట్రై చేసిండ్రు. ఆమె అన్నది నా మీద కేసులు ఉన్నాయి, కేసులు ఉన్నందువల్ల నేను తీసుకోను అని చెప్పింది. కేసులు రద్దు చేస్తే తీసుకుంటాను. సో ఇవాళకి అర్థమైంది. మేము కూడా అడిగినాం. అడిగితే ఈయన మీద కేసులు ఉన్నాయి, ఆమె మీద కేసులు ఉన్నాయి, వాళ్ళు ఇట్లా చెప్పిండ్రు, ఆమె ఇట్లా చెప్పింది, అందుకని మేము రద్దు చేయాలి, వాళ్ళ మీద కేసులుంటే రద్దు చేయాలి. రద్దు చేసినాకనే మేము వాళ్ళకి అవార్డు ఇస్తాము, మేము వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం. వాళ్ళకి గొప్పోళ్ళే, ఇంకా కొంతమంది కూడా ఇస్తాం. మొట్టమొదటి ఏంటంటే కవులు, కళాకారులు, రచయితలకు ఇచ్చినాము. ఈ రాజకీయ పార్టీకి సంబంధం లేని వాళ్ళకి ఇచ్చినాము. లెఫ్ట్ భావాల, వామపక్ష భావాలు ఉండొచ్చు, కానీ
ఏ పార్టీకి అఫిలియేట్ అయి ఉండొద్దు, అట్లా అనుకొని ఇచ్చినాం మేము, సభ్యత్వం ఉండొద్దని. వీళ్ళేమో ఏకంగా జనశక్తి, ఆమె జనశక్తి నాయకురాలు, కేసులు ఉన్నాయి, ఆ కేసులు మేము రద్దు చేస్తాం మేము. ఇన్నారెడ్డి మీద ఉన్న కేసులు రద్దు చేస్తాము. ఇన్నారెడ్డి, నేను గట్టిగా చెప్పిన ఇన్నారెడ్డి గురించి చెప్తే మేము గుర్తిస్తున్నాము, ఆయన చాలా గొప్పోడే, మా అందరూ తెలుసు ఇన్నారెడ్డి సంగతి. ఆయన ఎన్ఐఏని కూడా పెట్టుకున్నాడు. ఆయన ధనంలో పరిటాల రవి కూడా ఆయన దళ సభ్యుడిగా ఉండేవాడు. ఇన్నారెడ్డికి బాంబులు పేలుతున్న, చేతిలో బాంబు పేలుతున్న చేయి కూడా పోయింది. చాలా గొప్పోడు ఇన్నారెడ్డి, మొదలుపెట్టింది ఆయన. సో ఆయనకు మేము చెప్తే, గట్టిగా చెప్తే లేదు ఆయన కూడా ఖచ్చితంగా ఇస్తాం మేము, 4 రోజులు ఆగండి, మీరు తొందరపడకండి మీరు. ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు, మేము చెప్పినాం కొన్ని, ఇంకా చాలా పేర్లు చెప్పినాం, ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకోలేదు, వాళ్ళు తీసుకుంటారో లేదో కూడా తెలియదు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇన్నారెడ్డి సంగతి కూడా ఏంటంటే, ఇన్నారెడ్డి నాకు వద్దని నిరాకరించవచ్చు, అట్లాంటి పరిస్థితి ఉంది. నేను కూడా నిరాకరించవచ్చు, కానీ మేము నిరాకరించితే మేము జర్నలిస్టులు, మాకు పార్టీ సంబంధం లేదు. మేము తీసుకుంటే అందరి సంగతులు చెప్పొచ్చు ఎవరెవరు ఉన్నారు అనేది ఒకటి. రెండవది, మేము నిరాకరిస్తే అమ్ముడు పోయినామని అంటే తక్కిన వాళ్ళందరూ చాలా కష్టాలు ఉన్నారు, వాళ్ళు కూడా అమ్ముడు పోయిన అర్థం వస్తుంది. అందుకని అట్లా చెప్పొద్దు, వాళ్ళకు కష్టం ఉంది కాబట్టి చెప్పదలుచుకోలేదు. రేపు ఇంకా చాలామందికి ఇస్తారు, మమ్మల్ని అడుగుతారు, కూర్చోబెడతారు, నిజమైన వాళ్ళకి ఎట్లా సేవ చేయాలని అట్లా సేవ చేస్తారు. స్థలాలు ఇస్తాము, భూములు ఇస్తాము, వాళ్ళు పోగొట్టుకున్న ఇంటి అవన్నీ తిరిగి ఇస్తామని చెప్తున్నారు. అందుకని తెలంగాణ ఉద్యమంలో నష్టపోయిన వాళ్ళందరికీ లాభం చేస్తాము, వాళ్ళ నష్టం పరిహారం ఇస్తామని కూడా చెప్తున్నారు. అందుకని వాళ్ళందరూ తలుచుకుందాం మనము, ఇవ్వడం మాత్రం మంచిదే అందరికీ కూడా. నేను వద్దనుకున్నా, ముందు చెప్పినా నేను, కానీ తర్వాత అన్నీ చూసినాక, వాళ్ళందరూ చూసినాక నాకు మంచిగానే ఉందని అనిపించింది. అందుకని నేను కూడా స్వీకరిస్తా. అంత మాత్రం నేను వెనుకపోయేది లేదు. ప్రభుత్వం తప్పులు చేస్తుంది, ఎందుకంటే మళ్ళీ గత ప్రభుత్వమే కదా, అధికారులందరూ వాళ్ళే కదా, ఎమ్మెల్యేలు ఎంపీలంతా వాళ్ళే కదా, మంత్రులంతా వాళ్ళే కదా, వాళ్ళు కూడా తప్పులు చేయొచ్చు. రేవంత్ రెడ్డి చేయకపోతే తక్కువ అందరూ చేస్తాం. కాబట్టి మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ఏది లగచర్ల కానీ ప్రశ్నిస్తాము, ఫార్మాసిటీ వచ్చినా ప్రశ్నిస్తాం. ఇవన్నీ ఏంది, వీళ్ళ గవర్నమెంట్ కూడా అడిగినాం, ఎందుకు చేస్తున్నారు మీరు అని. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఎంటిటీ, ప్రభుత్వం కొనసాగుతూనే ఉంటుంది. ఒకరు చేసిన తప్పులు, ఒక ప్రభుత్వం తప్పులు చేస్తే మేము దాన్ని వెంటనే మానేయలేము, కొన్ని మానేయచ్చు కానీ మానేయలేము. అప్పులకు సంబంధించింది, అప్పులు మనం కేసీఆర్ అప్పులు చేస్తే మేము భరించాల్సిందే, మేము కట్టాల్సిందే, వడ్డీతో సహా మేము కట్టాలి. మేము చేయలేదంటే ఒప్పుకోరు, బ్యాంకులు అట్లా ఒప్పుకోవు. తండ్రి అప్పు చేస్తే కొడుకు భరించాలి కదా, ఇల్లు సంపద తీసుకున్నప్పుడు, ఆస్తి తీసుకున్నప్పుడు అప్పులు కూడా తీసుకోవాలి. సో కాబట్టి మేము కాదనలేము, అన్నిటికీ మేము బాధ్యులుగా ఉండాల్సి ఉంటుంది. కేసీఆర్ చేసిన తప్పులకు మేము కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి మేము కొంత జాగ్రత్తగా ఉంటున్నాము. అందువల్ల ఫార్మాసిటీ వెంటనే రద్దు చేయలేము. మీరు అందరూ అంటున్నప్పుడు కూడా మేము చేయలేకపోతున్నాం. వాళ్ళందరూ కేసీఆర్ రాసిచ్చిండు. ఆ రోజు నెట్ జీరో కార్బన్ అన్నాడు, జీరో డిశ్చార్జ్ అన్నాడు, పొల్యూషన్ అనేది భూమిలోకి పోదని చెప్పిండు, జీరో డిశ్చార్జ్ అని కేటీఆరే చెప్పిండు, మాటికి చెప్పాడు, కేసీఆర్ కూడా చెప్పాడు. అందుకని మేము అది ఆపలేకపోతున్నాం మేము, ఎందుకంటే వాళ్ళందరూ వాగ్దానాలు చేసిండ్రు, వాళ్ళంతా డబ్బులు పెట్టించిండ్రు. అందుకని మాకు ఒత్తిళ్ళు ఉన్నాయి మాకు. కానీ మేము కొత్త ఇదేమో ఇప్పటిదాకా చేసినవి ఉన్నాయి కానీ కొత్త తేమని మాకు చెప్తున్నారు. కాబట్టి చూద్దాం. మేము ఉంటే ఏంటంటే మేము గట్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవచ్చు. పౌర సమాజంతో ఉంటాం, మేము ప్రభుత్వాలతో ఉండం. ఇందులో ఉన్న వాళ్ళందరూ మెజారిటీ కూడా ప్రకృతితోటే ఉంటాం. ప్రకృతిని కాపాడడం, ప్రజల్ని కాపాడడమే ఉంటుంది. జయరాజు కూడా అదే చెప్తున్నాడు, మేము అట్లే ఉంటాం, ప్రకృతి గురించే రాస్తుంటామని. ఆయన చాలా కాలంగా ప్రకృతి గురించే రాస్తున్నాడు, ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి రాస్తున్నాడు. మేమందరం అట్లనే ఉంటాము, ఇంకా ముందు కూడా అట్లనే ఉంటాము, ప్రజల గొంతుగ్గా ఉంటామని చెప్పి నేనైతే వాళ్ళందరి తరఫున వాగ్దానం చేస్తున్నా.